ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేయండి. బంగారం అంటే ఆడోళ్ళకే అనుకున్నాం. అంతకంటే ఎక్కువ పాయరం దొంగలకే ఉన్నట్టున్నది. దినామింత రేట్లు పెరిగిపోయేటాళ్లకు దొంగలు ఎక్కువ బంగారు దుకాన్లనే టార్గెట్ చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే కాదు, అమెరికాలున్న బంగారు దుకాన్లను సుతం ఇడిచిపెడతలేరు దొంగలు. మొన్నట్ల ఖజానా జ్యువెలరీ దుకాణంలా తుపాకులతోనొచ్చి అందులున్నోళ్లను బెదిరించి సొమ్ములను దోసుకోపోయినట్టే అమెరికాలున్న గీ దుకాణంలో సుతం మచ్చు గట్లనే చోరీ చేసిండ్రు దొంగలు. మూతులకు మాస్కులు పెట్టుకొని వచ్చిన నలుగురు దొంగలు తుపాకులతోని అందులో పని చేసేటోళ్ళని బెదిరించే వరకు ఎక్కడోళ్ళక్కడనే గప్చుపయిండ్రు. ఇక ఎంబటే కౌంటర్లను మొత్తం వగలగొట్టి అందులున్న సొమ్ములు, వాచులు, వజ్రాలను మాయం చేసిండ్రట. తెచ్చుకున్న సంచులను మొత్తం సొమ్ములతోని నింపుకోపోయిండ్రు. మళ్ళీదేదో అద్దుమరాత్రి సుతం కాదు, పట్టపగలే చేసిండ్రట. కన్ను మూసి తెరిచేంతల్నే దుకాణంలో సొమ్ములు మొత్తం మాయం చేసిండ్రట. మొత్తం 17,000 కోట్ల విలువైన సొమ్ములను దోసుకుపోయిండ్రట. ఇక ఇదంతాడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక ఎంబటినే దుక్నపోలు పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారట పోలీసోళ్ళు. మరి ట్రంప్ కాక వెంచిన అడ్డగోలు పనులతోనే కావచ్చు బంగారం రేట్లు మండిపోతున్నాయి. దొంగలెక్కువ దోపిడికి తయారైతున్నారు. ఇదే కాక అన్ని దేశాల నడుమ పుల్లలు పెట్టి మూడో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యేటట్టున్నాడు. ట్రంప్ కాకను పదవిలకెంచి వీక్కెత్తే ప్రపంచమంతా మంచిగానే ఉంటదని అనబట్టిండ్రు గీ దొంగల ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్. దేశాల నడుమ యుద్ధాలన్నీ నేనే ఆపుతున్నానని గొప్పలు చెప్పుకునే ట్రంప్ కాక బంగారు దుకాన్ల చోరీలకు దొంగలెగవడడానికి సుతం కారణమై ఉండొచ్చని అనుమానపడుతున్నారట ఇంకొందరు పబ్లిక్.